శ్రోతలకు నమస్కారం. ప్రతి సంవత్సరం మనం మే 31న పొగాకు వ్యతిరేక దినోత్సవం వరల్డ్ నో టొబాకో డే జరుపుకుంటున్నాం. అయితే పొగాకు అనేది ఒక అలవాటు కాదు, అది ఒక నిశ్శబ్ద హంతకి. ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల ఏటా కొన్ని లక్షల మంది మరణిస్తున్నారు. అసలు ఈ పొగాకు అలవాటు వల్ల మన శరీరంపై ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి, పొగాకు అలవాటు మానుకోవడం ఎలా, అలాగే పొగాకు అలవాటు ఉన్నవాళ్ళు దాన్ని ఎంత త్వరగా మానేస్తే ఆరోగ్యంగా మళ్ళీ పునర్జీవితులు అవ్వగలుగుతారు అనే విషయాలు తెలియడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రముఖ పల్మనాలజిస్టు. వారిని అడిగి మరిన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే అండి. సార్, అసలు పొగాకు ఉత్పత్తులు ముఖ్యంగా సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? పొగాకు ఏ రూపంలో తీసుకున్నా కూడా, అంటే అది సిగరెట్ వల్ల కావచ్చు, లేదంటే బీడీ, సిగార్, తంబాకు ఆర్ ఖైనీ, గుట్కా, ఏ రూపంలో తీసుకున్నా కూడా ఖచ్చితంగా కూడా అది ప్రతి అవయవం పైన దాని ఎఫెక్ట్ ఉంటుంది. మెదడు నుంచి మొదలు పెడితే కాలి గోళ్ళ వరకు కూడా ఎక్కడైనా ప్రమాదమే ఇది. ముఖ్యంగా దీని ప్రాబ్లమ్స్ ఎక్కడంటే మనం ఊపిరితిత్తుల్లో ఎక్కువగా చూస్తుంటాం. ఊపిరితిత్తులు ఎవరైనా స్మోకింగ్ చేసినప్పుడు ఆ పొగలో మనకి 6,000 రకాల రసాయనాలు ఉంటాయి, సుమారు 60 రకాల క్యాన్సర్ కారకాలు ఉంటాయి. ఈ పాయిజనస్ గ్యాసెస్ అన్నీ కూడా మనకి పీల్చినప్పుడు ఊపిరితిత్తులోకి వెళ్ళిపోవడము, ఏ రూట్లో అయితే ఈ పొగ అంతా వెళ్ళిపోతుందో ఆ రూట్లో మనకి ప్రొటెక్షన్ లేయర్స్ ఉంటాయి, మ్యూకోజల్ లేయర్స్ ఉంటాయి, సిలియా అని చెప్పి చిన్న చిన్న హెయిర్స్ లాంటివి, వెంట్రుకలు లాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ప్రొటెక్షన్ అనమాట. సో ఇవన్నీ కూడా ఆ పొగ వల్ల, ఆ రసాయనాల వల్ల కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోవడం వల్ల మనకి ఆ సర్ఫేస్ ఇమ్యూనిటీ అని చెప్పేసి అని అంటాం. ఆ సర్ఫేస్ ఇమ్యూనిటీ అనేది డ్యామేజ్ అయిపోయి ఇదంతా కూడా మనకి ఏమైపోతుందంటే రాను రాను మనకి ఊపిరితిత్తులో ఇప్పుడు మనకి ట్రాకియా అంటాం, ఆ తర్వాత బ్రాంకే అంటాం. ఇవన్నిటి నుంచి వెళ్ళిన తర్వాత లాస్ట్కి వెళ్ళేసరికి గాలి గదులు ఉంటాయి అనమాట. అవి మన ఈ గ్రేప్స్ గుత్తి ఎలా ఉంటుందో అట్లా ఉంటాయి. వీటిని ఆల్వియోలే అని చెప్పేసి అని అంటాం. ఈ రసాయనాలు మొత్తం పూర్తిగా అక్కడ చేరుకుపోయి వీటిని డ్యామేజ్ చేసి, ఆ ప్రొటెక్షన్ని డ్యామేజ్ చేసి, అలాగే మనకి ఎక్కడైతే మన ఆక్సిజన్ శరీరంలోకి రక్తంలోకి వెళ్ళిపోయి కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వచ్చి ఆ ఏరియా మొత్తం డ్యామేజ్ అయిపోయి, ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళలో అయితే పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుంది. అంటే ఇంకా రివర్స్ కాని స్టేజ్కి, ఎందుకంటే చాలా సున్నితమైనవి అవన్నీ కూడా. మనకి ఇప్పుడు ఈ స్మోక్లో ఉండే రసాయనాల్లో చూసే టార్ అంటాము. టార్ అంటే మనకి ఈ వెహికల్స్ పొల్యూషన్స్లో వచ్చేది, రోడ్డు వేస్ట్ వాడే దాంట్లో ఉండేది టార్. అంటే అది ఎలా ఉంటుంది, అలాంటివన్నీ కూడా ఆ కారకాలన్నీ కూడా మన ఈ గదుల్ని డ్యామేజ్ చేసినప్పుడు అవి పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతాయి. దీనివల్లే మనము చాలా రకాల ఊపిరితిత్తుల సమస్యలు, మనం స్మోకింగ్ చేసే వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, అండ్ సిఓపిడి, ఎంఫసిమా, బ్రాంకైటిస్ లాంటి ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బులు కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే మరి స్మోకింగ్ చేసే వాళ్ళకే కాదు, స్మోకింగ్ చేసే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి కూడా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ముఖ్యంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా వస్తుందంటారు. ఇది ఎంత గురించి? ఎస్ అండి. మనకి ఇది ఏంటంటే ప్యాసివ్ స్మోకింగ్ అంటే సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాము, అండ్ థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ కూడా ఉంటుంది. అయితే ఎలా అంటే ఇప్పుడు స్మోకింగ్ చేసే వాళ్ళు, ఇప్పుడు మనకు రీసెంట్గా ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక లేడీ ఉంది, ఆ అమ్మాయి 30 years ఆఫ్ ఏజ్లో ఛాతిలో నీరు వచ్చేసి మన దగ్గరకు వచ్చారు. మనము ఆ నీరు పరీక్షకు పంపిస్తే ఆ నీరు జనరల్గా ఆ ఏజ్లో ఛాతిలో నీరు రావడం అంటే మన ఇండియాలో, భారతదేశంలో ఎక్కువగా టీబీ జబ్బు కారణం అనుకుంటాం మనం. సో చూసాక దానికి రిపోర్ట్స్ అలా రాలేదు, టీబీకి ఫేవరబుల్గా రాలేదు. ఇదేదో డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, అప్పటికి ఫ్లూయిడ్ కొంచెమే ఉంది, అది కూడా తీసేసాం మనం. అయితే సర్జరీ చేసి బయాప్సీ చేస్తాను అని చెప్పాను. వాళ్ళు కొంచెం మందు సంకటించిన తర్వాత కూడా వాళ్ళ బ్రదర్ కూడా కొంచెం మెడికల్ ఫీల్డే ఉండడం వల్ల, ఒప్పించడం వల్ల మనము ఓకే సార్ అంటే మనము రిస్క్ తీసుకొని బయాప్సీ చేసాము. థొరకోస్కోపీ అని సర్జరీ అంటాం అనమాట. ఈ ఊపిరితిత్తు చుట్టుపక్కల లేయర్స్లో వాటర్ వచ్చినప్పుడు మనం ఆ లేయర్లోకి వెళ్ళిపోయి ఓపెన్ చేసి చూస్తాం. అక్కడ ఓపెన్ చేసి చూస్తే కొన్ని గడ్డలు ఉన్నాయి. ఆ ముక్క తీసి టెస్ట్కి పంపిస్తే క్యాన్సర్ అని వచ్చింది. ఈ 32 సంవత్సరాల ఆడ మనిషికి క్యాన్సర్, అది కూడా ఊపిరితిత్తులో నీరులో క్యాన్సర్ వచ్చిందంటే లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ అనమాట. సో ఎందుకు మరి ఆమె స్మోకింగ్ చేయదు, తంబాకు తినదు, ఎటువంటి అలవాట్లు లేవు, యంగ్ పర్సన్, అసలు ఇంత చిన్న వయసులో క్యాన్సర్ ఎందుకు వస్తుంది? సో మనం అది తీసుకున్నప్పుడు, హిస్టరీ తీసుకున్నప్పుడు మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళ తాతయ్య స్మోకింగ్ చేసేవాడు, వాళ్ళ నాన్న స్మోకింగ్ చేసేవాడు, వాళ్ళ హస్బెండ్ స్మోకింగ్ చేస్తాడు. అంటే ఏదో ఒక రూపంలో, అప్పుడు మన పాతకాలంలో ఇండ్లు కూడా ఇంత పెద్దగా లేవు, మనకి చిన్న చిన్న ఇండ్లు. ఆ చిన్న ఇండ్లలో ఈ తాతలు అక్కడే కూర్చొని చుట్ట తాగేవాళ్ళు. ఆ పొగంతా ఆ రూమ్లో నిండుకుపోతుంది. సో తనకి అంటే తను పొగ తాగకపోయినా పొగ పీల్చాల్సి వస్తుంది కదా. అంటే ఇప్పుడు పొగ తాగడం వల్ల పొగలో ఉన్న ఈ రసాయనాలని లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంకా దాంట్లో కార్బన్ డైఆక్సైడ్, ఇంకా కొన్ని రసాయనాలు యాడ్ అయ్యి మళ్ళీ బయటకు వస్తుంది. అవి తను పీల్చుకున్నది. తన దురదృష్టం ఏమైపోయిందంటే తను చేయని తప్పుకి తను ఇప్పుడు క్యాన్సర్ బారిన పడాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. చాలామంది అంటారు, ఫ్రెండ్స్ కూడా వాళ్ళలో ఊపిరితిత్తుల సమస్యలు ఉంటాయి.
నేను ఎప్పుడు స్మోక్ కూడా చేయను అని చెప్పేసి అని అంటారు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు రెగ్యులర్గా. తను ఊళ్ళల్లో చూస్తే సాయంత్రం కాగానే 10 మంది కూర్చొని చుట్టలు తాగే వాళ్ళు ఉంటారు. ఈ 10 మంది చుట్టలు తాగే వాళ్ళు నలుగురు తాగుతూ ఉంటే మిగిలిన వాళ్ళు పీల్చుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా కూడా స్మోకింగ్ చేసినట్టే. వాళ్ళు పొగ పీల్చుకో, వాళ్ళలో సమస్యలు వస్తాయి. ఎప్పుడు తాగలేదు, అసలు మా నాన్నకి ఎటువంటి అలవాట్లు వేస్తారు, ఆయన ఎందుకు క్యాన్సర్ వచ్చింది, ఆయనకి ఎందుకు ఊపిరితిత్తులు పాడైనాయి అంటే ఈ పక్కనున్న వాళ్ళ వల్లే. అది ఫ్రెండ్స్ రూపంలో కావచ్చు, ఫ్యామిలీ రూపంలో కావచ్చు, ఎలాగైనా కూడా ఏ రకంగా అయినా సరే ఈ స్మోక్కి ఎక్స్పోజ్ కావడం వల్ల వచ్చేది సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. మూడోది థర్డ్ హ్యాండ్ స్మోక్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు బీడీ తాగారు, సిగరెట్స్ తాగారు, ఈ టేబుల్స్ పైన, ఫ్లోర్ పైన దానికి సంబంధించిన ఈ పొగ అంతా పడుతుంది. అది క్లీన్ చేస్తుంటే కూడా దానివల్ల వచ్చే దుమ్ము ఏదైతే పీల్చుకుంటారో దానివల్ల కూడా ఊపిరితిత్తుల సమస్యలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అట్లా కూడా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే డైలీ ఇప్పుడు వాళ్ళ పైన ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో కూర్చొని సిగరెట్ స్మోక్ చేస్తారు, ఆ పొగ అంతా పడుతుంది. మదరో లేకపోతే వాళ్ళ సిస్టర్స్ ఎవరో ఒకరు క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు ఆ రూమ్ని క్లీన్ చేస్తే అయిపోయి. కొంతమంది ఫ్రెండ్స్ అంటే ఫాదర్ ఫ్రెండ్స్ అందరూ వస్తారు, పార్టీ చేసుకుంటారు, తాగేసి వెళ్ళిపోతారు, పిల్లలు క్లీన్ చేస్తూ ఉంటారు, వాళ్ళలో సమస్యలు వస్తాయి. అరే వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి, మరి నేను ఎందుకు కేర్ తీసుకుంటున్నాను కదా అంటే ఆ రూమ్ క్లీన్ చేసే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఈ పొగాకు తాగే వాళ్ళు వాళ్ళ జీవితాన్నే కాదు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. అవునండి, దురదృష్టవశాత్తు అవును. వాళ్ళ కారణంగా చాలా మంది అమాయకులు కూడా బలవుతున్నారు, పర్టికులర్గా కుటుంబ సభ్యులు. ఎస్. సరే, మరి అయితే ఇప్పుడు మార్కెట్లో ఈ సిగరెట్ అలవాటు మానిపించడానికి వేపింగ్ అని, అంటే ఈ సిగరెట్స్ వాడి ఆ అలవాటు తగ్గించుకోవాలనుకుంటున్నారు. ఇది ఎంతవరకు సురక్షితం? ఎటువంటి సురక్షితం కాదండి. వేపింగ్ ఈజ్ ఆల్సో డేంజర్. వేపింగ్లో కూడా ఖచ్చితంగా స్మోక్ ఉంటుంది, దాంట్లో కూడా నికోటిన్ ఉంటుంది, దాంట్లో కూడా రసాయనాలు ఉంటాయి. ఈవెన్ వేపింగ్ ఏమైపోయిందంటే దానికి ఒక రెస్ట్రిక్షన్ అనేది లేకపోవడం వల్ల మనకి చాలామంది స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, లేడీస్ అందరికీ కూడా ఇది ఏం కాదు, దీంట్లో ఏం ఉండదు, ఇది సిగరెట్ కాదు కదా అని చెప్పేసి చాలామంది అడిక్ట్ అయిపోయారు. ఎందుకు అడిక్షన్ అవుతున్నారు? దాంట్లో ఏం లేకుండా అడిక్షన్ ఎందుకు అవుతారు ఎవరైనా కూడా? దాంట్లో కూడా నికోటిన్ ఉంటుంది. ఇప్పుడు సిగరెట్స్లో, తంబాకులో ముఖ్యమైన అడిక్షన్ ఏంటి? కారకం నికోటిన్ మాత్రమే. ఆ నికోటిన్ అనేది దీంట్లో కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు అడిక్ట్ అవుతారు, కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా కొంటారు. లేకపోతే ఇప్పుడు మనకి డైలీ ఒక బనానా కానీ యాపిల్ కానీ తినమంటే ఎవరు తినరు. మనకి రోజు కళ్ళ ముందు కనిపిస్తుంటాయి, ఇంట్లో తీసుకొచ్చి పెట్టినా కూడా తినని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు? దాంట్లో ఎటువంటి అడిక్షన్స్ లేవు. దాంట్లో హెల్త్కి మంచిది, మన ఫీలింగ్ ఉంటే తప్ప మనం తినం దాన్ని. ఇంట్లో ఉన్నా తినకపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అదే ఈ వేపింగ్ అయినా కూడా దాని ఉంది, అవైలబుల్ ఉందని వాళ్ళకి కావాల్సిందే వాళ్ళకి. అది ఇంకా రెగ్యులర్గా వాడుతూ ఇంకెక్కువ అడిక్ట్ అవుతున్నారు. ఎందుకంటే దానికి అదొక స్టైల్గా ఉండడము, అలా ఒక పీర్ గ్రూప్, ఇప్పుడు మేమంతా వేప్ చేస్తాము, అదొక ఫ్యాషన్ లాగా అయిపోయింది. ఆ ఫ్యాషన్ లాగా వీళ్ళంతా కూడా దానికి అడిక్ట్ అయిపోతున్నారు. దట్ ఈస్ డెఫినెట్లీ అది వాడకూడదు. దానివల్ల కూడా మెదడు నుంచి ఊపిరితిత్తుల వరకు, గుండెకి, ప్రతి అవయవం పైన కూడా దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది. మీరు అంటుంటే ఇప్పుడు మామూలుగా ఈ పొగాకు ఉత్పత్తుల్లో అడిక్షన్ అనేది ఉంటుంది కదా, కొంతమంది ఏమంటారంటే మేము ఎక్కువగా తాగము, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ కూడా తాగుతాము, లేదు మేము అసలు సిగరెట్ తాగకపోతే మాకు మోషన్ కూడా సరిగా రాదు, నిద్ర పట్టదు, లేకపోతే ఇలా రకరకాల రీజన్ చెప్తారు. దీనికి కారణం ఏంటి? అడిక్షన్ అండి, అంతే. వాళ్ళకి ఈ కారణాలన్నీ సెకండరీ. ఇవన్నీ వాళ్ళు చెప్పే కారణాలే, కానీ అసలైన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఆ టైంకి నికోటిన్ అనేది వాళ్ళ బ్రెయిన్కి రీచ్ అవ్వాల్సిందే, అది బ్రెయిన్ని యాక్టివేట్ చేయాల్సిందే. మనకి ఆ ప్లెజర్ సెంటర్స్ అనేవి ఉంటాయి బ్రెయిన్లో, ఆ హార్మోన్స్ రిలీజ్ అవ్వాల్సిందే వాళ్ళకి. అప్పుడే వాళ్ళకి ఆ హ్యాపీనెస్ ఉంటుంది. లేకపోతే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు డైలీ 8 o'clockకి వాళ్ళు సిగరెట్ తాగాల్సిన టైం వాళ్ళు అలవాటు చేసుకున్నారు. అలాగా ఇప్పుడు ఈరోజు 8 o'clockకి సిగరెట్ రాలేదనుకోండి, బ్రెయిన్ డిస్టర్బ్ అయిపోతుంది, ఇరిటేట్ అవుతుంటారు, చేతులు వణుకుతూ ఉంటాయి, వాళ్ళకి ఒక ఏదో ఫీలింగ్ వస్తుంటుంది. అంటే అన్లెస్ మళ్ళీ వాళ్ళకి ఆ సిగరెట్ తీసుకొని ఆ సెంటర్ యాక్టివేట్ అయిపోయి వాళ్ళకి ఆ హార్మోన్స్ రిలీజ్ అయితేనే వాళ్ళు స్టేబుల్ ఉంటారు. కాబట్టి నాకు తాగకపోతే ఇంకా నాకు మోషన్ రాదు, లేకపోతే నాకు ఏదో అవుతుంది, ఇంకా అది ఇది కారణాలు చెప్పేసి వాళ్ళ ఫీలింగ్స్ అంతే. ఇప్పుడు నిజంగా అదే కారణం అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ సిగరెట్ ఇవ్వచ్చుగా మనం, ఫర్ నార్మల్ మోషన్స్ కావచ్చు, దేనికైనా కావచ్చు, అది అవసరం లేదు కదా. సో వీళ్ళలో ఏంటంటే ఆ ఫీలింగ్కి వాళ్ళు చెప్పే సాకులు లాంటివి అని చెప్పి అనుకోవచ్చు మనం, అంతే. అయితే మనం ముఖ్యంగా ఈ ఆస్తమా జబ్బులు ఉన్న వాళ్ళు, ఊపిరితిత్తులకు సంబంధించి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఎలర్జీ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ సిగరెట్ తాగడం వల్ల ఎక్కువ ప్రాణాంతకం అవుతుందా? ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు జనరల్గా ఆస్తమా అనేది జెనెటికల్ డిస్. అది వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళు ఏమీ చేయకపోయినా వాళ్ళ లోపల వాళ్ళ బాడీ సెన్సిటివ్ అనమాట. అంటే నార్మల్గా మన శరీరం రియాక్ట్ కావాల్సిన వాటికి హైపర్గా రియాక్ట్ అయ్యేదాన్ని మనం అలర్జీ అని చెప్పేసి అని అంటాం. సో ఆటోమేటిక్గా వాళ్ళ బాడీ సెన్సిటివ్ ఉంటుంది. వాళ్ళకి ఆస్తమా వల్ల కూడా ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గుతూ ఉంటుంది. ఈ ప్రమాదం వాళ్ళకి ఎట్లనే పొంచి ఉంది. అలాంటి వాళ్ళు ఇంకా స్మోకింగ్ చేయడం
లేదా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు స్మోకింగ్ చేసి ఆ స్మోక్ వీళ్ళు పీల్చుకోవడం, ఆ పొగ కూడా లోపలికి వెళ్ళిందంటే ఊపిరితిత్తులు డ్యామేజ్ నార్మల్ పర్సన్కి అయ్యేదానికంటే వీళ్ళలో ఇంకెక్కువ అవుతుంది అనమాట. దానివల్ల వీళ్ళకి ఏమంటాం, మామూలుగా ఆస్తమా అంటాం. ఆస్తమా ఉంటే ఆస్తమా జబ్బు అదొకటి. సిఓపిడి అంటే ఊపిరితిత్తులలో వచ్చే జబ్బు. వీళ్ళకి ఏమైపోతుందంటే ఓవర్లాప్ సిండ్రోమ్ వస్తుంది. అంటే ఆస్తమా ఈజే ఇప్పుడు మనకి ఇప్పుడు దేవుడు వచ్చేసి నీకు ఏదైనా ఒక రోగం ఇవ్వాల్సిందే, నీకు ఆస్తమా కావాలా సిఓపిడి కావాలా అంటే యూ షుడ్ ఆస్క్ ఫర్ ఆస్తమా. ఎందుకు ఆస్తమా ఈజ్ ఏ రివర్సిబుల్ డిసీజ్. మీరు ఇన్హేలర్ వాడండి, అది నార్మల్ అయిపోతుంది, యు ఆర్ ఏ నార్మల్ పర్సన్ అగైన్. సిఓపిడి అలా కాదు. సిఓపిడి ఈజ్ ఎ పర్మనెంట్ డిసీజ్, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అనమాట లంగ్స్లో. అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ వాళ్ళకి ఇంకా ఏజ్ అవుతున్న కొద్దీ వాళ్ళ లంగ్స్ ఫంక్షన్ తగ్గిపోతూనే ఉంటుంది. అది ఆస్తమా మీరు నార్మల్గా ఇన్హేలర్స్ వాడితే లైఫ్ లాంగ్ 80 years వచ్చినా 90 years వచ్చినా మీరు నార్మల్ లంగ్ ఫంక్షన్ మెయింటైన్ చేసుకోవచ్చు. సిఓపిడి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన లంగ్ ఏజ్ చూసుకుంటే ఇప్పుడు మనం ఒక 40 years వ్యక్తికి టెస్ట్ చేసి నార్మల్ పర్సన్ చేస్తే 40 years వస్తుంది లంగ్ ఏజ్ కూడా. అదే సిఓపిడిలో అయితే ఇట్ మేబీ 80-90 years వస్తుంది వాళ్ళకి. అంటే ఒక 80-90 సంవత్సరాల వయసున్న వ్యక్తికి ఊపిరితిత్తులు ఎలాగైతే పాడైపోతాయో అలాంటివి వీళ్ళకి 40 సంవత్సరాలకే పాడైపోతాయి. సో ఈ ఆస్తమా జబ్బు కానీ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు స్మోకింగ్ చేస్తే వాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళ చేతిలో వాళ్ళు దురదృష్టవంతులుగా మారిపోతున్నారు అనమాట. ముఖ్యంగా ఈ ఆల్రెడీ పొగాకు అలవాటు ఉన్న వాళ్ళకి ఒక ఏజ్ తర్వాత ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ డిసీజెస్లో భాగంగా బీపీ, షుగరు, హార్ట్ అటాక్స్లు, అంటే కొంతమందికి స్టంట్ కూడా వేస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు సిగరెట్ మానేయకపోతే ఏం జరుగుతుంది? సిగరెట్ మానేయకపోతే ఇవన్నీ ఇంకా స్పీడ్గా జరుగుతుంటాయి వాళ్ళలో. అంటే ఇప్పుడు వాళ్ళకి మేబీ బీపీ వన్ ఆఫ్ ద కారణం స్మోకింగ్ వల్ల. హార్ట్ బీట్ పెరగడము, రక్తనాళాలు కుచించుకుపోవడము, రక్తనాళాలు డ్యామేజ్ అవ్వడము, గుండెపోటు రావడము, పక్షవాతం రావడము, కొంతమందికి కాళ్ళల్లో రక్తనాళాల్లో కూడా రక్తం గడ్డలాగా మారిపోయి పాడైపోయి డ్యామేజ్ అయిపోవడము. ఇవన్నీ కూడా సిగరెట్ స్మోక్ వల్ల జరుగుతుంది. వాళ్ళు స్మోకింగ్ చేయకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని వాళ్ళు ఇంకా డిలే చేయొచ్చు, ప్రొలాంగ్ చేయొచ్చు. ఒకవేళ వచ్చిన వాళ్ళైతే ఈ స్మోకింగ్ వల్ల వాళ్ళకి ఇంకా డ్యామేజ్ ఎక్కువ అయిపోతుంది స్మోకింగ్ చేసే వాళ్ళలో. సో వాళ్ళు ఒక 20 సంవత్సరాలు బతికే వాళ్ళు 10 సంవత్సరాలకే వాళ్ళ ఈ అలవాట్ల వల్ల తొందరగా లైఫ్ స్పాన్ ఇంకా తగ్గిపోతుందని అనుకోవచ్చు. ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ వల్ల కావచ్చు, తంబాకు ఉపయోగాల వల్ల ఏ రకంగా ఉపయోగించినా ఊపిరితిత్తులు పాడైపోయినాయి అనుకుందాం. ఏ స్టేజ్ వరకు మనం వాళ్ళని రికవరీ చేయొచ్చు? అంటే తంబాకు మానేస్తే మళ్ళీ ఊపిరితిత్తుల్లో ఏ స్థితి వరకు పాడైపోయిన తర్వాత కూడా మళ్ళీ మనం బ్యాక్ తీసుకురాగలుగుతాం? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు పొగాకు మానేస్తే ఏమొస్తుంది నాకు, ఎందుకు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు నేను బాగానే ఉన్నా, నాకేం ప్రాబ్లం లేదు అంటారు. బట్ మనం చూసినట్టయితే ఇప్పుడు ఏ తప్పు చేయని ఒక 32 సంవత్సరాల లేడీయే ఇప్పుడు క్యాన్సర్ బారిన పడినప్పుడు తను స్మోకింగ్ చేయకుండా ఇంట్లో వాళ్ళు స్మోకింగ్ చేస్తారు. సో వీళ్ళలో కూడా ఖచ్చితంగా ఇవన్నీ సమస్యలు వస్తాయి. కానీ మీరందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మానేస్తే మనిషికి 20 నిమిషాలలో బీపీ తగ్గుతుంది, గుండె వేగం కూడా తగ్గుతుంది. వాళ్ళందరికీ కూడా హార్ట్ బీట్ చూస్తే 90 above ఉంటుంది చాలా మందికి స్మోకింగ్ చేసే వాళ్ళకి. వీళ్ళకి గుండె వేగం ఒక 20 నిమిషాల్లో మనం తేడా చూడొచ్చు. అలాగే ఒక 24 గంటల్లో మన రక్తంలో ఉన్న కార్బన్ మోనాక్సైడ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఈ స్మోక్లో ఉండే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్. మన శరీరానికి రక్త సరఫరా చేసే హిమోగ్లోబిన్ ఈ ఆక్సిజన్ తీసుకెళ్తే కార్బన్ మోనాక్సైడ్ ఏం చేస్తుంది అంటే ఆక్సిజన్ని తీసుకెళ్లకుండా అక్కడ బ్లాక్ చేసేస్తుంది. సో వీళ్ళలో ఈ రక్తంలో ఉన్న కార్బన్ మోనాక్సైడ్ అంతా కూడా వాష్ అవుట్ అయిపోతుంది. సో రక్త ప్రసరణ పెరుగుతుంది, శరీరానికి మంచి ఆక్సిజన్ ఎక్కువ అందుతుంది. అలాగే ఒక 2 నుంచి 12 వారాలలో ఊపిరితిత్తుల పనితీరు పెరుగుతుంది. లంగ్ ఫంక్షన్ టెస్ట్ మనం స్పైరోమెట్రీ చేస్తాం. వీళ్ళకి చెప్పాము ఇందాక స్మోకింగ్ చేసే వాళ్ళకి లంగ్ ఫంక్షన్ తగ్గుతూ వస్తుందని. వాళ్ళకి ఒక 12 వారాల్లో చేంజ్ కనిపిస్తుంది. మనకి లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలాగే సంవత్సరం లోపల గుండెపోట్లు వచ్చే ప్రమాదం కూడా తగ్గిపోతుంది వాళ్ళకి. ముఖ్యంగా ఏంటంటే ఒక 10 సంవత్సరాలు మానేసే వ్యక్తి సపోజ్ ఈ రోజు మానేసాడు అతను కంప్లీట్గా స్మోక్, ఆయన క్యాలిక్యులేషన్ ప్రకారం అతనికి ఇంకో 10 ఏళ్లలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఆ అవకాశం కూడా పోతుంది. సో క్యాన్సర్ నుంచి కూడా ప్రమాదాలు. క్యాన్సర్ అంటే అది ఓన్లీ ఊపిరితిత్తుల క్యాన్సరే కాదు, మన నోటి నుంచి మొదలు పెడితే మనం వరకు ప్రతి ఒక్క పార్ట్లో కూడా క్యాన్సర్ రావచ్చు. ప్రతి పేగులో రావచ్చు, ఊపిరితిత్తులో రావచ్చు, ప్యాంక్రస్లో రావచ్చు, బ్లాడర్లో రావచ్చు, సర్వైకల్ క్యాన్సర్ రావచ్చు. అన్ని రకాల క్యాన్సర్లకి స్మోకింగ్ కారణం. ఈ కారణాలన్నింటినీ కూడా మనము అవాయిడ్ చేయొచ్చు. అయితే మరి ఇప్పుడు ఈ పొగాకు అడిక్షన్ నుంచి తప్పించుకోవడానికి మనకేమైనా చికిత్సా పద్ధతులు ఉన్నాయా? డెఫినెట్గా ఉన్నాయండి, చాలా మంచి పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రతి ఒక్క పర్సన్ మాకు ఓపీలో వచ్చినప్పుడు మేము వాళ్ళకి మొట్టమొదటిగా చెప్పే పని ఏంటంటే నువ్వు స్మోకింగ్ మానేద్దామని అనుకుంటున్నావా అని అడుగుతాం. వాళ్ళు ఏంటంటే చూద్దాం సార్ అని అంటారు, కానీ ఏ ఒక్కరు కూడా ఎస్ సార్ నేను మానేస్తా అని చెప్పేసి అన్నారు. సో దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ పద్ధతుల కన్నా కూడా మనిషి తనంత త్వరగా నేను మానేస్తాను
అని చెప్పేసి తన లోపల ఉండాలి. అవును. అది ఫ్యామిలీ కోసం కావచ్చు, పిల్లల కోసం కావచ్చు, తన ఆరోగ్యం కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళ ఆరోగ్యం గురించి అయినా సరే నేను మానేస్తాను సార్ ఖచ్చితంగా అని చెప్పేసి ఫస్ట్ తను ఫిక్స్ అయ్యాడు అనుకోండి, మంచి మంచి ట్రీట్మెంట్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఫస్ట్ సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ సెకండ్ ఇంపార్టెంట్. ఈ రెండు ఉంటే మాత్రం 50% సక్సెస్ అక్కడే అయిపోయినట్టు. రిమైనింగ్ 50% మెడికేషన్స్ ఏంటంటే నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ అని ఉంటుంది. అవి మనము ఈ చూయింగ్ గమ్స్ రూపంలో ఇవ్వచ్చు, స్కిన్ పైన ప్యాచెస్ కూడా ఉంటాయి. అవి రెండింటి వల్ల కూడా చాలా మందిలో సక్సెస్ రేట్ ఉంటుంది. సెకండ్ థింగ్ బుప్రోపియన్ అని చెప్పేసి ఒక టాబ్లెట్ ఉంటుంది, దానివల్ల కూడా మంచి సక్సెస్ ఉంటుంది. వెర్నిక్లిన్ అని చెప్పేసి ఉంటుంది. ఈ డిపెండింగ్ ఆన్ ద పర్సన్స్ అడిక్షన్స్ మనం అవిటిని చేంజ్ చేసుకుంటూ వస్తాం. ఎవరైనా సరే ఇవి మానేస్తానంటే ఈ ట్రీట్మెంట్ పద్ధతులతో 100% వాళ్ళని మనము మానేయచ్చు. కానీ ప్రొవైడెడ్ ఫస్ట్ 50%లోనే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను, తనకింత తను మానేస్తాను అని అనుకోవాలి, మళ్ళీ ముట్టుకోకూడదు ఇంకా అంతే తను. అప్పుడు మనం దీనివల్ల తన బాడీలో ఉన్న ఎఫెక్ట్ని తగ్గించవచ్చు, పాయిజనస్ ఈ డిస్టర్బెన్స్ని తగ్గించవచ్చు, తనని మొత్తం డీటాక్స్ అయిపోతాడు కంప్లీట్గా. సో ఆ స్టేజ్కి మనం తీసుకురాగలుగుతాం. కానీ తన మోటివేషన్ ఏంటి, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఎప్పుడు ఫ్రెండ్స్ ప్రెషర్ పెట్టారనో ఏదో చేశారనో నేను సిగరెట్ తాగుతాను అని అనకూడదు అంతే. మనం ఎంత ట్రై చేసినా అతనిలో ఇంటెన్షన్ లేకపోతే మనం ఏం చేసినా ఉపయోగం ఉండదు. మరి చివరిగా డాక్టర్ గారు, ఈ మే 31న వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా ఒక డాక్టర్గా మీరేం చెప్తారు? ముఖ్యంగా ఏంటంటే అండి, భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 13 లక్షల మంది పొగాకు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, సిఓపిడి, గుండెపోటు, స్ట్రోక్, నోటి క్యాన్సర్ ఇట్లాంటి అనేక ప్రమాదకరమైన వ్యాధులకు ముఖ్యంగా కారణం పొగాకు మాత్రమే. గుట్కా, ఖైనీ వంటి నమిలే పొగాకు కూడా అంతే ప్రమాదకరం. పొగ తాగని వారికి సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి వీళ్ళు కూడా పొగ తాగే వాళ్ళకి ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. పొగాకు మానేసిన వెంటనే శరీరం కోలుకోవడం ప్రారంభమవుతుంది. అందుకే ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా పొగాకుకి నో చెప్పండి, ఆరోగ్యకరమైన జీవితానికి అవును అని చెప్పండి. అండ్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పొగాకు ఎటువంటి ఆనందాన్ని ఇవ్వదు. అది ఓన్లీ మనకి వ్యసనాన్ని మాత్రమే ఇస్తుంది, అనారోగ్యాన్ని మాత్రమే ఇస్తుంది, జీవితం చిన్నది చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్మోకింగ్కి గుడ్ బై చెప్పండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీరు ఈరోజు చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా పొగాకు ఉత్పత్తుల వల్ల జరిగే, పొగాకు వాడకం వల్ల జరిగే అనారోగ్య సమస్యలే కాదు, ఆ అనారోగ్యాన్ని ఎలా నివారించుకోవచ్చు, పొగాకు మానేయడం వల్ల కలిగే లాభాల గురించి కూడా మీరు చాలా బాగా చెప్పారు. ఈరోజు మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చి మా శ్రోతలకి పొగాకు పట్ల మంచి అవగాహన కల్పించేందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. విన్నారు కదా శ్రోతలారా, పొగాకు అనేది మనకి తాత్కాలికంగా ఇచ్చే ఒక ఉపశమనం లేదా ఒక సంతోషం కావచ్చు, కానీ అది మన జీవిత కాలాన్ని తగ్గిస్తూ పోతుంది. ఊపిరితిత్తులు అనేవి మనకి ప్రాణాధారం. వాటిని పొగాకుతో కానీ టొబాకోతో నింపి ఊపిరాడకుండా చేసుకుందామా, లేదా మంచి గాలితో నింపి ప్రాణవాయువుతో నింపి మనం ప్రాణంతో జీవిద్దామా అనేది మన చేతుల్లోనే ఉంది. మీరు పొగాకు మానేయడం వల్ల మీ ఆరోగ్యాన్నే కాదు, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వారు అవుతారు. మీరు ఇప్పటికే పొగాకును ఉపయోగిస్తుంటే ఈ మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మనం ఒక నిర్ణయాన్ని తీసుకుందాం, పొగాకు మానేద్దామని, మనతో పాటు మన చుట్టూ ఉన్న వారి ఆరోగ్యాన్ని కాపాడదామని ప్రతిజ్ఞ చేసుకుందాం. డాక్టర్ గారు, ఈరోజు మా స్టూడియోకి విచ్చేసి మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతలకు అమూల్యమైన విషయాలు అందించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు.